హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దీపకి స్కానింగ్ చేసి కార్తీక్కి గుడ్ న్యూస్ చెప్పిన డాక్టర్. షాక్లో జ్యోత్స్న, పారిజాతం. ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ముందుకైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. చాలామంది మా వీడియోస్ అయితే చూస్తున్నారు, కానీ చాలా తక్కువ మంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. మేము పెట్టే అప్డేట్ మిస్ కాకుండా చూడాలంటే ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే సుమిత్రని చూసిన తర్వాత అందరూ కూడా జ్యోత్స్నని చూడడానికైతే జ్యోత్స్న ఉన్న రూమ్కి అయితే వెళ్తారు కదా. వెళ్ళిన తర్వాత నువ్వు చాలా గొప్ప పని చేసావు, నీ తల్లి రుణం తీర్చుకున్నావు అని చెప్పి శివనారాయణ జ్యోత్స్నని పొగుడుతూ ఉంటాడు. అయితే అది నా బాధ్యత తాతయ్య అని చెప్పి జ్యోత్స్న అంటూ ఉంటుంది. కావచ్చు, కానీ ఎవరు ఏ తల్లి కోసం ఏ బిడ్డ చేయని త్యాగం నువ్వు చేసావని చెప్పి జ్యోత్స్నని అందరూ మెచ్చుకుంటూ ఉంటారు. కానీ దశరథ మాత్రం ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉంటాడు. నువ్వేం మాట్లాడవేంటి దశరథ అని చెప్పి పారిజాతం అడుగుతుంది. ఏం మాట్లాడాలి పిన్ని అంటే, నీ కూతురు చేసింది చాలా మాటల్లో వర్ణించలేని గొప్ప పని కదా, కానీ నువ్వేమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నావేంటి, నువ్వేనా అసలు ఏమీ మాట్లాడకుండా ఉందని చెప్పి పారిజాతం అడుగుతుంది. నేను మనసులో చాలా సంతోషపడుతున్నాను పిన్ని, చాలా సంతోషపడుతున్నాను జ్యోత్స్న చేసిన మంచి పనికి. జ్యోత్స్న చేసిన పనులు అంతా ఇంతా కాదు, ఒక్కొక్క దాన్ని వర్ణించాలంటే చాలా టైం పడుతుంది. నా కూతురికి ఎక్కడ దిష్టి తగులుతుందని నేనే సైలెంట్గా ఉన్నానని చెప్పి దశరథ అంటాడు. అయితే ఇంకా అందరూ అవును, ఎవరు ఎక్కువసేపు పొగడకండి చూస్తున్నానని చెప్పి శివనారాయణ కూడా అంటాడు. అనేసరికి ఇంకా సరే అని చెప్పి ఇంకా అందరూ నువ్వు రెస్ట్ తీసుకో జ్యోత్స్న అని చెప్పి అందరూ బయటకు వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఇంకా దశరథ, కార్తీక్, దాసు అయితే దీప ఉన్న గదికి మళ్ళీ వెళతారు. వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఎలా ఉంది దీప అని చెప్పి అడుగుతారు. ఇప్పుడు నాకు పర్లేదు, నాకు బాగానే ఉంది నాన్న అని చెప్పి దీప అంటుంది. ఇంతలో అక్కడికి డాక్టర్ కూడా వస్తారు. వచ్చేసరికి ఇప్పుడు దీప కండిషన్ ఏంటి డాక్టర్ అని చెప్పి దశరథ్ అడుగుతారు. చేసేదేమి లేదండి, తను ఆల్రెడీ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేసింది కదా, లోపల ఆల్రెడీ బేబీ చాలా వీక్గా ఉంటుంది, వెంటనే అబోర్షన్ చేసి తనని సేవ్ చేయాలి అని చెప్పి డాక్టర్ అంటారు. అనేసరికి ఇంకొక ఆప్షనే లేదా అని చెప్పి దాసు అడుగుతాడు. ఉంటే నేనే చెప్తాను కదా, ముందు తననైతే స్కానింగ్కి తీసుకెళ్ళాలి, చేసిన తర్వాత తనకి ఇప్పుడు చాలా రెస్ట్ ఎక్కువ అవసరం అని చెప్పి స్కానింగ్కి తీసుకెళ్తాను నేనని చెప్పి అంటారు డాక్టర్. అన్న తర్వాత దాసు అయితే ఆల్రెడీ మనం అంతా అనుకున్నదే కదా, కార్తీక్ బిడ్డ మీద ఆశలు వదులుకున్నాకే మనం ఇంత దూరం వచ్చాం కదా, సో దీపని వెళ్ళనివ్వు అని చెప్పి కార్తీక్తో దాసు అంటాడు. సరే మావయ్య అని చెప్పి కార్తీక్ ఏదో లోపల బాధపడుతూ తీసుకెళ్ళండి డాక్టర్ దీపాన్ అని చెప్పి అంటారు. ఇంకా తనకి డాక్టర్ స్కానింగ్ చేసిన తర్వాత ఎప్పుడు చేస్తారు డాక్టర్ అబోర్షన్ అని చెప్పి కార్తీక్కి అడుగుతాడు. అడిగేసరికి లేదు కార్తీక్, అబోర్షన్ చేయాల్సిన అవసరం లేదు, లోపల తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగానే ఉన్నారు, మీరు దీపని 2 రోజుల తర్వాత డిశ్చార్జ్ చేస్తాను నేను, తను తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారు, మీరు బేబీ గురించి ఎక్కువ టెన్షన్ తీసుకోకండి, తనని చాలా జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి డాక్టర్ అంటారు. ఎంత గుడ్ న్యూస్ చెప్పారు డాక్టర్ మీరు, నేను అసలు ఊహించలేదని చెప్పి దశరథ్ అంటాడు. చెప్పాను కదా సార్, మీరు చేసిన హోమ ఫలితం ఖచ్చితంగా దక్కుద్దని నేను చెప్పాను కదా మీకు అని చెప్పి డాక్టర్ అంటారు. అవును డాక్టర్, నేను చేసిన హోమ ఫలితం అయితే దక్కింది అని చెప్పి దశరథ్ కూడా చాలా సంతోషపడతారు. ఇంకా కార్తీక్, దాసు కూడా సంతోషపడుతుంటారు. అయితే ఈ విషయాలన్నీ అనుకోకుండా అసలు దీప ఏం చేస్తుందని చెప్పి పారిజాతం అయితే వెనక నుండి వచ్చి చూస్తూ ఉంటుంది. తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారని చెప్పి డాక్టర్ అన్న మాట అయితే పారిజాతం ఉంటుంది. ఇంకా వెంటనే పారిజాతం అయితే షాక్ అయి, ముందు ఈ విషయాన్ని నేను వెంటనే జ్యోత్స్నకు చెప్పాలి, సర్జరీ అయిన తర్వాత ఎలా క్షేమంగా ఉంటుందని చెప్పి అయితే పారిజాతం వెళ్ళి జ్యోత్స్నకు చెప్తుంది. నీకు ఒక విషయం చెప్పాలి మనవరాలా అని చెప్పి అంటుంది. చెప్పు గ్రాని, ఏమైందంటే దీప తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారు, నేను ఆల్మోస్ట్ బిడ్డ పోయిందని అనుకున్నాను, ఎందుకంటే కడుపులో ఉన్న బిడ్డ ఉంటే నా భార్య అని చెప్పి ముసలోడు, మా అమ్మ అని చెప్పి అందరు దీప బిడ్డ మీద ఎక్కువ ప్రేమ చూపిస్తారు, రేపు నీకు పుట్టే పిల్లలకు కూడా అంత ప్రేమ చూపించరని చెప్పి నేను తన కడుపులో ఉన్న బిడ్డ పోవాలని కోరుకున్నాను, కానీ డాక్టర్ స్కానింగ్ చేసి తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారని చెప్పి చెప్తుందంటే, ఏం మాట్లాడుతున్నావు గ్రాని అంటే, నేను నిజం మాట్లాడుతున్నాను, డాక్టర్ గారే నిజంగా తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారని చెప్పి అనడం నేను నా చెవులారా విన్నానని చెప్పి పారిజాతం అంటుంది. అన్న తర్వాత జ్యోత్స్న అయితే షాక్లో ఉంటుంది. అయితే నిజం తెలిసిన పారిజాతం, జ్యోత్స్న దీపకి ఎలాంటి ముప్పును తీసుకురాబోతున్నారు, నిజం తెలిసిన జ్యోత్స్న ఏం చేయబోతుంది అనేది మనం రాబోయే ఎపిసోడ్స్లో అయితే చూద్దాం. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.